అన్నట్టు రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు, గోల్డ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోలేదు, అన్లెస్ వాళ్ళు అంటే లైక్ ఏమైనా స్కామ్స్ జరిగితే మాత్రము. సో ఈ దాంట్లో ప్రీ లాంచింగ్ స్కామ్స్ అని వింటుంటాం. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? యా, ప్రీ లాంచ్ స్కామ్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ వీ నో దట్ అండి. అయితే అంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇల్లీగల్ అని చెప్తుంది, అండ్ లైక్ వాళ్ళకి పర్మిషన్స్ లేవు. రేపు పొద్దున మనకేమైందంటే మనిషికి ఒక ఆశ, నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్, ఇస్ లైక్ మళ్ళీ మనీ మల్టిప్లికేషన్ అని సో మెనీ స్కామ్స్. ఈ మధ్య చూసాను ఏదో లైక్ ఏమంటారు, 100 రూపాయలు కడితే 500 వస్తాయని, 10 లక్షలు ఇస్తే ఒక 5 రూపాయలు ఇంట్రెస్ట్, 10 రూపాయలు రిటర్న్ ఇస్తాయని. ఇది వన్ ఆఫ్ ది స్కామ్. అంటే ఇక్కడ ఏంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే జనాలకు వెన్ పర్సన్ ఈ ఆశ ఎక్కువ ఉండేసరికి ఆశను అడ్వాంటేజ్ చేసుకోవడానికి ప్రీ లాంచ్ అనేది పెడుతున్నారు. ఈ ప్రీ లాంచ్ పెట్టడం అందరూ అనట్లేదు నేను, బట్ దెర్ ఇస్ స్కోప్ ఆఫ్, అంటే 50-60% సమ్ పీపుల్ ఆర్ అంటే విల్లింగ్లీ దే ఆర్ కమింగ్ ఫర్ ది చీటింగ్ అన్నట్టు. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఐడెంటిఫై హూ ఇస్ ద చీటర్, హూ ఇస్ గుడ్ పర్సన్. నిజంగా పెద్ద కంపెనీలు, బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలు ప్రీ లాంచ్ చేసిన చాలా తక్కువ. బట్ 100 కోట్ల అంటే మంచి కంపెనీలు కాకుండా చూసుకుంటే 100 కోట్ల స్కామ్ జరిగింది ప్రీ లాంచింగ్ పేరిట. 100 కోట్ల 1000 కోట్లు జరిగింది. ఎందుకంటే మనిషి ఆశని వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే మనకు ఒక 2 కోట్ల ఇల్లు ఉందనుకోండి, వాళ్ళు 50 లక్షలు 40 లక్షలు అని మనం ఒకటేసారి పేమెంట్ ఇస్తారని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే, సరే వాడు ఎక్కడో 10 మందిలో ఒకటి బెనిఫిట్ అయింది అనుకోండి, అరే నాకు ఇలా బెనిఫిట్ అయిందని చెప్పేసరికి మిగిలిన 10 మంది 20 మంది ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారు, నేను కూడా కడితే నాకు కూడా వచ్చేవారు కదా, ఒక 50 లక్షలు నాకు 2 కోట్ల ప్రాపర్టీ వచ్చేదని ఒక ఆశ ఉంటుంది. ఆశను ఏం చేస్తున్నారంటే కొందరు వర్కౌట్ చేసుకొని వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఎందుకంటే లైక్ ఎవరైనా మనం హార్డ్ ఎర్నింగ్ మనీ అండి ఇది. ప్రతి ఒక్కరు ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు సంపాదించాలంటే సగటు మిడిల్ క్లాస్ పర్సన్కి అది ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కళ. ఆ 20 ఏళ్ళ మనీని వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా, అసలు బిల్డర్ ఎలాంటి వాడో తెలియదు, నెక్స్ట్ ల్యాండ్స్ అతని పేరు ఉన్నాయో తెలియదు, లీగల్ ఉన్నాయో తెలియదు. మీరు ఒక్క లీగల్ లీగల్ ఇయర్ దగ్గరకు పోయేసి మీరు ఒక 10,000 20,000 ఇస్తే మొత్తం యూ కెన్ టెల్. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక లీగల్ ఇయర్ ఇది కొనొచ్చా వద్దా, ఒక 10,000 పెట్టి మీరు స్వతహాగా రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసింది అనుకోండి, మీకు అక్కడ ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది దాన్ని ఎంతవరకు కొనొచ్చుకోను. కానీ ఈ 10,000కి 20,000కు ఖర్చు పెట్టడం ఇష్టం లేకనో, లేకపోతే అంత టైం లేకుండా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు 10 ఏళ్ళ మనీ, 20 ఏళ్ళ మనీ, 20 ఏళ్ళకి సంపాదించిన మనీ అక్కడ పెడుతున్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని మీరు రీసెర్చ్ చేసి ఓపిక లేదనడం మాత్రం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఇందాక అన్నట్టు ఫ్రెండ్స్ వల్ల కూడా ఇట్లా, అంటే మా రిలేటివ్కి మా రిఫరల్కి ఇట్లా దొరికింది, సో నాకు కూడా అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అనే కూడా ఒక బ్లైండ్ అని మనం బ్లైండ్గా నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు 100 కోట్లు ఉన్నాయంటే 1 కోటి రూపాయలు పోయింది అనుకోండి, ఓకే ఐ కెన్ డోంట్ కేర్ ఇట్ లైక్. కానీ నాకు 10 ఏళ్ళ కష్టము, 20 ఏళ్ళ కష్టము, 15 ఏళ్ళ కష్టము అంత ఈజీగా ఎవరినో పెట్టి ఏదో ఆశకు వచ్చి, అంటే నాకు వస్తే మంచిదే, కానీ నేను అంత లాస్ అయినప్పుడు వాట్ అబౌట్ మై లైఫ్ అని ఆలోచించుకోవాలి కదా యాక్చువల్గా. అలాంటి ఆలోచనలు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరైతే ప్రీ లాంచ్ కొనే వాళ్ళకి ఒకటే నేను సజెస్ట్ చేసేది అంటే, నాట్ ఓన్లీ ప్రీ లాంచ్, ఎనీ ప్రోడక్ట్ ఇట్స్ లైక్ రియల్ ఎస్టేట్ ఇస్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. నిజంగా చెప్పాలంటే వర్కౌట్ చేయండి. 1 డే 2 డే 3 డే 8 డేస్ 10 డేస్ 15 డేస్ 1 మంత్ తీసుకోండి, నథింగ్ లాస్. ఇక్కడ ఇది కాకపోతే ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తుంది. డోంట్ హర్రీ టు బై సచ్ ఎ ప్రోడక్ట్స్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ హరీ చేయాల్సిన అవసరం కూడా లేదు నిజంగా చెప్పండి, ఎందుకంటే ఒక్కరోజు అయ్యేది కాదు. వాళ్ళు ఏమంటారంటే ఈరోజు రేపటి వరకే ఆఫర్ ఉంది, ఎల్లుండి అయితే మళ్ళీ మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ రాదు, ఇప్పుడే కొనేసేయాలి అని ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ సిస్టమ్లా పెట్టేస్తున్నారు. అది పోతే మనకు అవకాశాలు ఎలా ఉంటాయండి ప్రతి దానికి, అది పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే అంత తొందరగా అయ్యేదంత సీన్ అయితే ఎక్కడ ఉండదు. అలాంటి సీన్ వచ్చినా మనకు అవసరం లేదని ఆ థింకింగ్ మనకు రావాలి. ఇప్పుడు రేపు అయితే అవుతుంది, పోతే పోనీ ఆప్షన్ ఏముంది మనకు, ఏమంటారు మన ఇన్ని రోజులు కష్టపడే డబ్బులు ఇంత కేర్లెస్గా ఇచ్చే కంటే పోతే పోయిన ఆపర్చునిటీ, ఇంకో ఆపర్చునిటీ నీ డబ్బులు ఉన్నప్పుడు ఆపర్చునిటీ వస్తుంది కదా, డబ్బు లేనప్పుడు అయితే నువ్వు ఏం చేసినా రాదు కదా. సో వై షుడ్ సో హర్రీ ఇన్ దట్ వన్ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ బెటర్ టు వర్కౌట్ అండ్ థింక్ ట్వైస్. అండ్ దీనివల్ల ఏంటంటే లెస్ మొత్తం మార్కెట్కు ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకు ఇంపాక్ట్ అవుతుంది, ఒక నమ్మకం అనేది పోతుంది యాక్చువల్ సమాజంలో. జనరల్గా ఈ చీటింగ్స్ వల్ల ఏంటంటే చీటింగ్ చేసేవాళ్ళు మేబీ సొసైటీలో 0.1% ఉండరు, అంటే 1,00,000 మందిలో 1-2 ఉంటారు చీటింగ్ చేసేవాళ్ళు. చీటింగ్ అయ్యే వాళ్ళు ఒక 2% 3% ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే టోటల్ మిగతా అందరికి ఒక భయం స్టార్ట్ అవుతుంది. కొనాలి అన్న ఇప్పుడు మీకు ఆఫీస్లో ఒక పాము వచ్చింది అనుకో, ఆఫీస్ మొత్తం భయం అవుతుంది, ఒకటే పాము ఎవరిని గడవకపోవచ్చు. అంటే దట్ ఈస్ లైక్ హౌ ద పీపుల్ కెన్ ఫియర్. సో దీన్ని అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఎంతవరకు జెన్యూన్ అని తీసుకొని దాన్ని చేయకపోవడం బెటర్.
మై సజెస్ట్. ఒకవేళ ఇట్లా హరీ ఉంటే బెటర్ పాజ్ తీసుకొని అసలు దాంట్లో ప్రీ లాంచ్ కొనకపోవడం బెటర్. Right. దట్ ఇస్ లైక్ 200% ఐ కెన్ సే ఇట్ ఈస్ బెటర్ టు డోంట్ గో ఫర్ దోస్ థింగ్స్. ఎందుకంటే చీట్ కావడానికి ఎప్పుడైతే స్కోప్ ఉంటుందో ఆ ఛాన్స్ తీసుకోం కదండి. యాక్చువల్లీ ఇక్కడ సంథింగ్ ఇట్స్ లైక్ మనకు మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది. ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ ప్రతి ఒక్కరు ఎక్కినప్పుడల్లా మైండ్లో ఒక పర్సెప్షన్ అయితే ఒక ఉంటుంది. పర్సెప్షన్ అయితే ఉంటుంది, అరే అయ్యింది కదా ఫ్లైట్ సేఫ్టా కాదా అనే థింకింగ్ ఉంటుంది. అంటే రోజు ఒక 10,000 20,000 ఫ్లైట్లు రోజు ఎగురుతున్నాయి ఎవ్రీడే. దాంట్లో ఒక సంవత్సరానికి కొడితే కొన్ని లక్షల ఫ్లైట్లు ఎగురుతున్నాయి. దాంట్లో ఒక్క ఫ్లైట్ క్రాష్ అయ్యానికి అంత ఉంటే ఇక్కడ మన పబ్లిక్ మనం ముందర చీట్ అయిన వాళ్ళు తెలిసినా కనిపించినా మళ్ళీ మనం దానికే పోతున్నాం అదే మిస్టేక్ చేస్తున్నాం అంటే ఇంతవరకు రైట్ అది. సో టాప్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రీ లాంచ్ లో ఉండమంటారు. ఐ థింక్ దట్. యా